వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది తిరుమల. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం టోకెన్లు తీసుకున్నారు. తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభించారు. 8 గంటల నుంచి సాధారణ భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా తిరుమలలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సిద్ధు, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమై వేకువజామున 4:30 గంటలకి వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ ప్రారంభించింది. ఈరోజు శుక్రవారం కావడంతో శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం కైంకర్యాల అనంతరం కూడా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక వజ్రాభరణాలను అలంకరించిన తర్వాత వైకుంఠ ద్వారంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరణ నిర్వహించిన తర్వాత వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమై ఉదయం 4:30 గంటలకు ప్రారంభమైన ఈ దర్శనాలు నిరంతరంగా దాదాపు 10 రోజుల పాటు కొనసాగుతాయి. 10వ తేదీ నుంచి ఈ రోజు నుంచి 19వ తేదీ వరకు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 4:30 గంటలకి మొదటగా వీఐపీలకి టీటీడీ దర్శనం ప్రారంభించింది. అదేవిధంగా ఈ రోజు ఉదయం 8 గంటలకి సామాన్య భక్తులకి దర్శనం కల్పిస్తామని చెప్తుంది. ప్రస్తుతం అయితే వీఐపీ దర్శనాలు నడుస్తున్నాయి. ఉదయం నుంచి కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వీఐపీలు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, స్వామివారి వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా తిరుమలలో ప్రస్తుతం మనం శ్రీవారి ఆలయం ముందున్నాం. మనం చూడొచ్చు, శ్రీవారి ఆలయం ముందు భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ క్షేత్రాలయాన్ని కిటకిటలాడుతాయి. అదేవిధంగా తిరుమలలో కూడా భారీ స్థాయిలో భక్తులు చేరుకుంటున్నారు. కాకపోతే టీటీడీ ఇప్పటికే ప్రకటించింది, దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకు మాత్రమే శ్రీవారి దర్శనం చేయిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అందుకే నిన్న కూడా తిరుపతిలో ఈ వైకుంఠ దర్శనానికి టికెట్లు కౌంటర్లో కేటాయించింది. అదేవిధంగా ఆన్లైన్ లో కూడా ఇప్పటికే కేటాయించింది. ఆ టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే ఇక్కడ దర్శనం చేయిస్తామని టీటీడీ ప్రకటించింది. మరోవైపు మొన్న రాత్రి జరిగిన దుర్ఘటనకి భారీ స్థాయిలో వచ్చిన భక్తులందరూ కూడా తిరుమలకి ప్రస్తుతం చాలా తగ్గుముఖం పట్టారు. ఎందుకంటే తిరుమలలో భారీగా భక్తులు ఉన్నారు. అక్కడ పోతే తోపులాట్లు తొక్కిస్టా జరుగుతాయని ప్రభావంతో భక్తులందరూ కూడా చాలా తక్కువగా తిరుమలకు చేరుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైతే టోకెన్లు ఉన్నాయో వాళ్ళందరికీ మాత్రం చేస్తుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ఆలయం ముందు ప్రత్యేక సెట్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది కూడా ఆలయం ముందు ప్రత్యేక సెట్ ని ఏర్పాటు చేసి భక్తులకి కనువిందుగా ఏర్పాటు చేయడానికి చేసింది. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఇక్కడ ఆలయం ముందు చూస్తున్నాం, భారీ ఒక సెట్టింగ్ వేసి లోపల స్వామివారి ఉత్సవమూర్తులు విధంగా ఏర్పాటు చేసింది. అదేవిధంగా టోకెన్ లేని భక్తుల కోసం కూడా టీటీడీ ఈసారి ఉత్సవమూర్తుల్ని వాహన మంటపంలో ఏర్పాటు చేస్తుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకి శ్రీవారి తిరువీధుల్లో స్వర్ణరథంపై స్వామివారు ఊరేగుతారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయం ముందు కూడా మనం చూడొచ్చు, స్వర్ణ రథాన్ని సిద్ధంగా ఉంచారు. ఉదయం 9 గంటలకి స్వర్ణ రథంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి అధిరోహించి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకి దర్శనమిస్తారు. అదేవిధంగా తిరుమలకు వచ్చిన భక్తులందరూ కూడా ఈ స్వర్ణ రథంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. చూడొచ్చు మనం ఈ వేకువజామున ఈ స్వర్ణ రథం శ్రీవారి ఆలయం ముందు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. స్వామివారికి రథరంగ డోలోత్సవం ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి ఉండే 2 రథాలు ఉంటాయి. ఒకటి చక్రరథం, రెండోది బంగారు తేరు. ఈ విధంగా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ప్రస్తుతం అయితే తిరుమలలో దాదాపు వీఐపీలు 4:30 గంటల నుంచి దర్శనం ప్రారంభించారు. అదేవిధంగా ఈ దర్శనాలు అవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మరి 8 గంటలకే సామాన్య భక్తులకి దర్శనం కల్పిస్తామని టీటీడీ చెప్పింది. మరి ఏ మేరకు ఇది సాధ్యమో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే భక్తుల ప్రాణాలతో ఆడుకున్న టీటీడీ మరోవైపు ఇక్కడ సామాన్య భక్తులకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నది మరి కొంతసేపట్లో తేలిపోయే పరిస్థితి ఉంది. తిరుమలకి సామాన్య భక్తులు ఎంతమందో వీఐపీలు కూడా అంతే భారీ స్థాయిలో వచ్చారు. ఓవైపు రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా భారీగా తిరుమలకు చేరుకున్నారు. అదేవిధంగా న్యాయమూర్తులు కావచ్చు, అదేవిధంగా గవర్నర్లు కూడా ఎక్కువ మంది ఈసారి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా వీఐపీ దర్శనాలకి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సామాన్య భక్తులకి 8 గంటలకి దర్శనం చేయిస్తామంటుంది. మరి ఇది ఎన్ని గంటలకి 8 గంటలకు ప్రారంభిస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సిద్ధు. ఓకే ప్రసాద్.